దేవా, మరొక తరగతిలోనికి మమ్మల్ని అందరినీ మీరు చేర్చిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాము. దేవా, మీ ముందు ప్రణమిల్లుతున్నాం తండ్రి. దేవా, సామర్థ్యాన్ని కలిగించేది మీరే. సామర్థ్యాన్ని దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. సహాయం అనుగ్రహించండి. ఆత్మ నడిపింపును దయచేయమని కోరుతూ కూడా మీరే తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగించుకున్నామని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఉదయానికి ఇప్పటికీ స్ట్రెంత్ తగ్గిపోయింది. ఎంతమంది దగ్గర ఉన్నదని చేతులు ఎత్తండి. యాక్టివిటీ ఎంతమంది దగ్గర ఉంది చేతులు ఎత్తండి. ఒకసారి అందరూ ఎత్తాల. చదివారా? ప్రశ్నలకు సమాధానం చెప్తారా? దానికన్నా ముందు ఇందాకలే అన్న మెసేజ్ విన్నప్పుడు ఒక పాయింట్ వచ్చింది. అలాగే వింటున్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు మనకు కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తాలి. ఏంటి అంటే, మార్కు సువార్త ఇందాక అన్న ఏ రెఫరెన్స్ చెప్పాడు అన్న? 12వ అధ్యాయం కదా. అపోస్తుల గారిలో ఏ అధ్యాయం తీసాడు? 23, 5 అసలు 5 నుండి స్టార్ట్ అవుద్ది. ఓకే, మార్కు సువార్త 12 దగ్గర మనకు ఎవరు కనబడుతున్నారు? సద్దూకీయులు కనబడుతున్నారు కదా. అలాగే అపోస్తుల కార్యాల్లో పౌలు గారి సందర్భం దగ్గర ఎవరు కనబడుతున్నారు? సద్దూకీయులు కనబడుతున్నారు కదా. మరి యేసుక్రీస్తు శిలువ మరణం దగ్గర వాళ్ళు ఉన్నారా? ఆలోచించండి. మీకే విడిచిపెడుతున్నాడు ఇది. ముందు భాగం అంతా పరిసయ్యులు, సద్దూకీయులు, శాస్త్రులు, హేరోదీయులు అందరూ కనబడతారు. తర్వాత పరిసయ్యులు, సద్దూకీయులు, శాస్త్రులు కనబడతారు. మరి యేసుక్రీస్తు ఘట్టం దగ్గర మనకి ఈ సద్దూకీయులు కనబడినట్టుగా ఉందా? చూడండి. దాన్ని బట్టి ఈ సద్దూకీయులు ఎవరు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఓకే, ఇక మన వాక్యంలోనికి వెళ్తే 9వ అధ్యాయము రోమపత్రిక 1వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ సందర్భాన్ని బట్టి చాలామంది బోధించేది ఏంటి అంటే, దేవుడు ముందుగానే కొంతమందిని నిర్ణయించుకున్నాడు. ఎక్కడికి? నిత్య జీవానికి ఎవరు వెళ్ళాలి, నిత్య నరకానికి ఎవరు వెళ్ళాలి అన్నది ముందుగానే నిర్ణయించుకొని ఇక్కడికి పంపించాడు అన్న దానికి సపోర్ట్గా ఈ రోమపత్రిక 9వ అధ్యాయం 1 నుండి 24 వచనాలు వాడుకుంటారు. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తున్నామంటే స్టడీ చేస్తున్నాం. ఇంతకీ వాళ్ళని దాన్ని సపోర్ట్ చేస్తుందా, లేకపోతే బైబిల్ ఇంకొక విషయాన్ని మనకి చెప్పే ప్రయత్నం చేస్తుందా? ఇంకొక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే వాళ్ళు అన్నదే సపోర్ట్ చేస్తుందా? వాళ్ళు అన్నదే సపోర్ట్ చేసింది అనుకోండి, చాలా కౌంటర్స్ వస్తాయి కదా. మరి ఆ కౌంటర్స్ అన్నింటినీ సమాధానం చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అందుకే మీ ముందు ఇది ఉంచాను. ఇది డిస్కస్ చేయాల్సిన సబ్జెక్ట్ కనుక ఇది మీ ముందు ఉంచాను. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడిగాను. ఏంటి ఆ ప్రశ్నలు అంటే, దేవుడు ముందే నిర్ణయించుకున్నాడా తాను ఎవరిని ప్రేమించాలో అలాగే ఎవరిని ద్వేషించాలో? అంటే ఈ సందర్భంలో మనకి ఎవరు కనబడతారు? అక్కడ 13వ వచనంలో, ఇందును గురించి నేను యాకోబుని ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. ఎప్పుడు? పుట్టిన తర్వాత, వారు క్రియ చేసిన తర్వాత కాదు. మాని కౌంట్రోల్ చేయ వివేక్ని. పుట్టిన తర్వాత, క్రియ జరిగించిన తర్వాత కాదు, పుట్టక ముందే గర్భములో ఉన్నప్పుడే యాకోబును ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు. ఇది ఎలా చెప్పగలిగాడు దేవుడు? ఇది ఎలా చెప్పగలిగాడు? ఫస్ట్ పాయింట్. ఓకే,
అంటే దీన్ని బట్టి ఏమంటున్నాడంటే దేవుడు ముందుగానే కొంతమంది ప్రేమిస్తున్నాడు, కొంతమందిని ద్వేషిస్తున్నాడు. ఓకేనా? తర్వాత సామెతల గ్రంథము 16:4 ఏముంది చూడండి. 16:4 యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగు చేశాను. రే వివేక్, యెహోవా ప్రతి వస్తువు దాని పని నిమిత్తం కలుగు చేశాను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగు చేశాను. అంటే దేవుడే డిసైడ్ చేస్తున్నట్టుగా ఈ వచనము మనకి కనబడుతుంది. ఇంతకీ దేవుడే డిసైడ్ చేస్తాడా ఎవరు ఎక్కడికి వెళ్ళాలనేది, ఎవరు దేని కొరకు వాడబడాలనేది? ఇంకా ముందుకు వెళ్తే 3వ ప్రశ్న, అంతా ఆయన ఇష్టమైన మనలో ఎవరిని కనికరించాలో అలాగే ఎవరిని కఠినపరచాలో. దీని సందర్భం మనం చూడగలిగితే రోమపత్రికలో 14వ వచనం నుండి ఉంది, 9వ అధ్యాయం 14. కాబట్టి ఏమందము దేవుని యందు అన్యాయం కలదా, అట్లా అనరాదు. అందుకు మోషేతో ఇలాగ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును, కాగా పొందగోరి వాని వలనైనను ప్రయాసపడు వాని వలనను కాదు కానీ కరుణించు దేవుని వలనే ఆగును. ఏంటి, ఎవరిని కరుణించాలో ఆయన డిసైడ్ చేస్తారట, ఎవరిని కఠినపరచాలో ఆయన డిసైడ్ చేస్తారట. ఇంకా మన చేతిలో ఏమన్నట్టు? తోలుబొమ్మలాట తెలుసు కదా, తోలుబొమ్మలాట ఎవరో ఆడిస్తే అవి ఆడుతూ ఉంటాయి. ఈరోజు మనం భూమి మీద దేవుడు పుట్టించి మనల్ని తోలుబొమ్మలలాగా వాడుకుంటున్నాడా? వీడి నాశనానికి కర్త అన్నట్టుగా నాశనానికి సంబంధించిన పనులు వీడితో చేయిస్తున్నాడా? వీడి రక్షణకి పాత్రుడని వీడితో రక్షణ కార్యక్రమాలు జరిగిస్తున్నాడా? అంతా దేవుడే చేస్తే మనదేం లేదా? ఆలోచించండి. మనకి ఫ్రీ విల్ ఇవ్వలేదా? ఒక పక్క యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, మీరు స్వతంత్రులు అంటున్నాడు, మీరు స్వతంత్రులు. మరి ఇక్కడేమంటున్నాడు, స్వాతంత్రం ఇచ్చినట్టుగా లేదు, స్వాతంత్రం బలవంతంగా ఆయన చేతిలో పెట్టుకున్నట్టుగా ఈ మాటలు మనకి కనబడుతున్నాయి. ఎంతకీ ఇచ్చాడా ఇవ్వలేదా? ఎలా చెప్పగలుగుతాం? ఇచ్చాడని మాట ద్వారా ఓకే, ఎలా చెప్పగలుగుతాం? దీనికి సమాధానం చెప్పాలంటే నీ మైండ్లో 100 రిఫరెన్స్లు తిరగాల గిర్రని. దీనికి సమాధానం చెప్పాలంటే, ఈ అధ్యాయానికి సమాధానం చెప్పాలంటే మీరు చాలా పుస్తకాలు చదివి అందులో ఉన్న వచనాలను మీ మైండ్లో పెట్టుకుని ఉండాలి. ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తాను. నాశన దినమునకు ఆయన ఎవరు చేశాడట? భక్తిహీనులను కలుగు చేశాడట. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగు చేశాడన్నమాట నిజం అనుకుంటే గనక అసలు మన కొరకు ఒక నరకాన్ని సిద్ధపరచాలన్న ఆలోచన అనుకుందా? మనుషుల కొరకు ఏమైనా సిద్ధపరిచాడా? మరి ఇక్కడ ఏమనుంది, నాశన దినమునకు భక్తిహీనులను కలుగు చేసిన అన్నప్పుడు ఆ నాశనం అయిపోయే వాళ్ళకి ఒకటి రెడీ చేయాలి కదా. మరి రెడీ చేశాడా? లేదా ఎవరికో రెడీ చేసిన దాంట్లోకి మనం వెళ్తున్నామా? మరి మన కోసం రెడీ చేయలేదు అన్నప్పుడు ఈ వచనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అర్థమవుతున్న పాయింట్? మన కోసం ఏది రెడీ చేయలేదు అన్నప్పుడు, ఎవరికో రెడీ చేసిన దాంట్లోకి మనం వెళ్తున్నప్పుడు, మనకి స్వయంగా మనమే వెళ్తున్నప్పుడు, మన కోసం ఏది రెడీ చేయలేదన్నప్పుడు ఈ మాటని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే దేవుడు మనలో ఏ ఒక్కరు నశించకూడదు అని కోరుకుంటూ మన కొరకు ఏం చేయలేదు. అసలు నాశనానికి వెళ్ళాలన్న ఆలోచన దేవుడికి లేదు. అందరూ రక్షింపడాలి. కానీ మనం ఏం చేసుకున్నాం, ఇక్కడికి వచ్చిన తర్వాత రూట్ మార్చాం గనక వెళ్ళాల్సి వస్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41 వచనం చూడండి ఏముందో. అప్పుడు ఆయన, మత్తయి సువార్త 25వ అధ్యాయం 41 వచనం. అదే శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన
ఏం మన కొరకు సిద్ధపరచలేదా? అంటే మనల్ని ఆ స్టేజ్లో దేవుడు ఊహించలేదు. అర్థమవుతుందా? ఈ పాయింట్ని బట్టి అర్థమవుతుందా? మనలను దేవుడు ఆ స్టేజ్లో ఊహించలేదు. అందరూ నా దగ్గరికి రావాలి అన్నది ఆయన ఆలోచన. అందుకే మన కోసం ఏం ప్రిపేర్ చేయలేదు స్పెషల్గా. మరి అలాంటప్పుడు ఈ రిఫరెన్సెస్ని ఎలా అర్థం చేసుకోవాలి? సామెతలు 16:4 కానీ, అలాగే 9వ అధ్యాయంలో ఏ వచనం అది? 22వ వచనం. అలాగే దేవుడు తన ఉగ్రతను అగుపరుచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చించిన వాడే నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతంతో సహించిన ఎడలనేమి, మరియు ఆ మహిమ పొందుటకు అనగా ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల వలన, అనగా యూదులలోండి మాత్రము కాక అన్ని జనుల నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహదైశ్వర్యము కనపరచవలనని నేమి. ఎలా అర్థం చేసుకోవాలి ఈ వచనాలని? ఎలా అర్థం చేసుకోవాలి? ఇదే ఈరోజు మన టాపిక్ డిస్కషన్. ఇదే మన టాపిక్ డిస్కషన్. ఇందులో 9వ అధ్యాయం మీరు చదివారంటున్నారు కదా, 9వ అధ్యాయంలో మేజర్గా ఏదైనా పాయింట్ కనబడిందా? ఆ 23 వచనాల్లో ఏదైనా గెస్ చేయగలిగారా? చదివాం కదా, అందరం చదివాం కదా, నేను చదివాను. అందులో ఏమైనా పాయింట్ గెస్ చేయగలిగారా? ఆ పాయింట్ని మీరు గెస్ చేయగలిగితే అదే అన్నింటికి, మన ప్రశ్నలన్నింటికి సమాధానంగా నిలుస్తుంది. ఆ పాయింట్ని మీరు క్యాచ్ చేయగలిగారా? ఒక పాయింట్. ఇంకా అది కాదు, కాదు, ఇంకా కాదు. పద్నాలుగు ఏముంది? అట్లా అనరాదు. మళ్ళా అక్కడికే వచ్చాం మనం. మళ్ళా మనం వేసుకున్న ప్రశ్న దగ్గరికి వచ్చాం. ఒక పాయింట్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది ఇందులో. ఆ పాయింట్ని మనం పట్టుకోవాలి. నువ్వు ఏం చెప్పాలనుకున్న పాయింట్ చెప్పు. అదే అంటున్నాను, మనం దానికోసం డిస్కస్ చేస్తున్నాం. నీ చేతిలో నా చేతిలో ఏం లేదు, ఇచ్చేవాడి చేతిలోనే ఉంది. ఆయన నిర్ణయిస్తాడు ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు. అప్పుడు ప్రతి ఒక్కరూ తమ పాత్రలను చాలా చక్కగా పోషిస్తున్నట్టే కదా. అంటే అంతా దేవుడే నడిపిస్తున్నాడు అన్నప్పుడు మనం అందరం ఏంటి? పాత్రలమే, సూత్రధారులం కాదు. సూత్రధారి దేవుడు, పాత్రలు మనం అందరం ఆయన చెప్పినట్టుగా చక్కగా పాత్రను పోషిస్తే గిఫ్ట్ అందరికీ రావాలి కదా. కానీ కొంతమంది ఎక్కడికి వెళ్తున్నారు? నెత్తి జీవనకి వెళ్తున్నారు. కొంతమంది ఎక్కడికి వెళ్తున్నారు? నెత్తినారు కనుక. ఇదేంటి ఇది? పాత్రను అంత చక్కగా పోషించాడు ఫరో, ఎక్కడికి వెళ్ళాడు? అర్థమైందా? మోషే పాత్రను పోషించాడు, అదే టైంలో ఫరో పాత్రను పోషించాడు. మోషే ఎక్కడికి వెళ్ళాడు? ఫరో ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు ఆడిస్తే ఇద్దరు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళకూడదు కదా, ఇద్దరికి ఆస్కారం రావాలి. ఎందుకంటే ఆయన పాత్రలో ఆయన బాగా పోషించాడు, ఈయన పాత్రలో ఈయన బాగా పోషించాడు. ఆ పాత్ర ఇచ్చింది దేవుడే అన్నప్పుడు, ఇద్దరు బాగా పోషించారన్నప్పుడు ఇద్దరికి ఒకలాంటి అవార్డు రావాలి. కానీ ఒకటి రావట్లేదు. ఈయనకి వేరు వచ్చింది, ఆయనకి వేరు వచ్చింది. ఎందుకు అలాగా? చూసారా, మనం చదువుతున్న దాన్ని ఏదైతే అర్థం చేసుకున్నామో దానికి కౌంటర్స్ వస్తున్నాయి. ఇలాగా మనం చదువుతూ ప్రతి దానికి కౌంటర్లు వేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు అన్నారు మాట రైటే. ఆ మాట ఎంత మేరకు బైబిల్లో మిగిలిన వాటితో నిలబడుతుంది, మిగిలిన వాటితో ఇది సరితూగుతుందా లేదా అన్నది ఇది సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే మీకేం తెలియాలి? బైబిల్లో ఇంకా మిగిలిన విషయాలు కూడా మనకి బాగా తెలియాలి. ఇప్పుడు ఒక ప్రశ్న మీకు వేస్తాను, ఆ ప్రశ్న చూడండి ఏమిటో. 7వ వచనము.
అబ్రహాము సంతానం ఎంత మాత్రం చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనది నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానం అని ఎంచబడదురు. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే, మీదటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. ఇందులో మనకి 2 సార్లు ఏం కనబడుతుంది? వాగ్దానం అనేది కనబడుతుంది. వాగ్దాన సంబంధమైన పిల్లలు అని అంటే ఏ రకంగా అర్థం చేసుకుంటాం? వాగ్దాన సంబంధమైన పిల్లలు మైక్ దేవుని మూలముగా ఎలాగా? మైక్ ఆన్ అవ్వలేదు. రూపంగా పుట్టును. వాగ్దాన రూపమైన వాక్యం ఏదైనా ఉంది కదండి, ఉన్నది. అది వాగ్దానం అంటే దేవుడు ఒక మాట కదండి. అది దాని ద్వారాగా పుట్టిన వారే దేవుని పిల్లలు. ఎలా పుట్టాం? అదే నేను అడుగుతున్నా, ఎలా పుట్టాం? అదే వాక్యం ద్వారాగా మనం నేర్చుకుంటే దేవునికి పిల్లలు అవుతాం కదండి. ఆ పిల్లలే దేవుడు ఏర్పరచుకుంటాడు కదండి. ఇప్పుడు నేను ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, మీకు స్పృశించిందా? ఫస్ట్ ఒక పాయింట్ స్పృశించింది ఇదంతా చదువుతున్నప్పుడు అని అడిగాను కదా. ఆ పాయింట్ దగ్గరికి నడిపించడానికి ఇది రోల్ ప్లే చేస్తుంది. ఏదైతే కీలకమైన పాయింట్ ఉన్నానో ఆ పాయింట్ దగ్గరికి ఇప్పుడు వాగ్దానాన్ని పట్టుకుంటే అది అక్కడికి నడిపిస్తుంది. వాగ్దాన సంబంధమైన పిల్లలు అన్నదానికి ఏ రకంగా అర్థం చేసుకుంటాం? అదే సార్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఒక మాటలో చెప్పండి. ఇసాకి రెబ్బకాకి పిల్లల పుట్టక ముందు రెబ్బకా అడుగుతుంది కదండి, ప్రార్థన చేసి ప్రభు నాకు పిల్లలు కావాలంటే. అప్పుడు రెబ్బకాకి దేవుడు చెప్తాడండి ఏమనంటే, నీ గర్భంలోంచి 2 జనములు వస్తాయి, పెద్దవాడు చిన్నవాడికి దోసరాగుదురు అని ఉంది కదండి. వాగ్దాన సంబంధమైన పిల్లలు ఎవరు? అది పాయింట్. అక్కడ నిల్చున్నాను నేను. ఆ వాగ్దానం అంటే వాగ్దాన సంబంధమైన పిల్లలని ఏ రకంగా అనగలం? అబ్రహాముకి చేశారు కదా, మనం వాగ్దాన పిల్లలు ఎలా అవుతాం? ఆ వాగ్దానం ఎలా అర్హులు వేయం వాగ్దానానికి? బాప్తిసం పొందడానికి ఏది కారణమైంది? విశ్వాసానికి ఏది కారణమైంది? విశ్వాసానికి ఏది కారణమైంది? విశ్వాసానికి ఏది కారణమైంది? ఏ మాట? ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు చూడండి, వాగ్దానం దగ్గర నుండి ఎక్కడికి వచ్చాం? క్రీస్తును గూర్చిన మాట. అంటే క్రీస్తుని విశ్వాసం అనేది కలగాలంటే ఎవరి వల్ల కలుగుతుంది? క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. క్రీస్తును గూర్చిన మాట ఎప్పుడైతే మన వినికిడిన పడుతుందో అప్పుడు మనం దానిని విశ్వసిస్తాం. విశ్వసించిన తర్వాత బాప్తిసం పొందుతాం. తద్వారా వాగ్దానానికి అర్హులవుతాం. ఏ వాగ్దానము చేశాడు? నిత్యజీవం ఇచ్చిలేనమ్మా. ఏమిచ్చాడు? ఆ వాగ్దానం ఏంటి? వాగ్దానం ద్వారా మనం పిల్లలు అవుతున్నాం. ఏ వాగ్దానాన్ని ఇచ్చాడు? నిత్యజీవం వాగ్దానం వేసుకున్నారు. నిత్యజీవం వాగ్దానం కాదా, మనం బ్రతుకుతూ దాన్ని సాధించుకోవాలి. వాగ్దానం స్థిరం, కానీ నీ బ్రతుకు కూడా ఉండాలి, దాన్ని పొట్టు కూడా నీకు. ఏది ఇచ్చాడు? కీలకమైనది మర్చిపోతున్నారు. ఆత్మ, పరిశుద్ధాత్మ. అవునా కదా? ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మని కలగడం ద్వారా మనం ఎవరికి పిల్లలు వేయం? దేవునికి పిల్లలు వేయం. ఇప్పుడు బ్యాక్ వెళ్దాం. వాగ్దాన పిల్లలు మనం. వాగ్దానం ఏం పొందుకున్నాం? ఆత్మను పొందుకున్నాం. ఆత్మని ఎవరిని బట్టి పొందుకున్నాం? క్రీస్తుని బట్టి పొందుకున్నాం. క్రీస్తుని ఎలా పొందుకున్నాం? విశ్వాసం ద్వారా క్రీస్తుని అంగీకరించాం. అలా విశ్వాసం ద్వారా క్రీస్తుని అంగీకరించడానికి ఏది కారణమైంది? క్రీస్తుని గురించిన మాట. ఆ మాట ఏంటో తెలుసా? నిన్ను నన్ను పిలిచిన పిలుపు. కాదంటారా? ఎవరైనా కాదంటారా చెప్పండి. నిన్ను నన్ను పిలిచిన పిలుపది. అబ్రహామును దేవుడు పిలిచెను.
ఆయన్ను వెంబడించాడు విశ్వాసంతో, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, వాగ్దానాలకు అర్హుడయ్యాడు. ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడైంది? ప్రతి ఒక్కరి ప్రారంభం ఎక్కడ? పిలుపు దగ్గర. ఇప్పుడు ఆ పిలుపు అన్నది ఈ 9వ అధ్యాయంలో మీకు కనబడుతుంది, ఒకసారి చూడండి. పిలుపు అన్నది 9వ అధ్యాయంలో మీకు కనబడుతుందా లేదా? ఎన్నిసార్లు కనబడుతుందో చూడండి. చూడండి, మీరు ఇందాక 13 చదువుకున్నాం కదా, యాకోబును ప్రేమించితిని, యాషోవును ద్వేషించి, దాని పైన ఏముందో ఒకసారి చూడండి. 10-12 కలిపి ఉన్నాయి కదా, 10-12 వచనాలు ఏముంది చూడండి. అంతేకాదు, ఇస్సాకోను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక ఏముందండి అక్కడ? పిలుచువాని మూలముగా. ఎలా పిలిచాడు మనల్ని? అదే మాట మళ్ళీ కిందకి చూడండి, అదే మాట కిందకు ఉంటా చూడండి, 23-24 వచనాల్లో. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటములు ఎడల, అనగా యూదులలోని మాత్రము కాక అన్య జనుల నుండి ఆయన పిలిచిన మన ఎడల. పైన పిలుపు ఉంది, కిందన పిలుపు ఉంది, మధ్యలో ఈ సందర్భం ఉంది. ఆ పిలుపుని మనం మిస్ చేస్తాం అనుకోండి, ఇంకా అన్ని కథలు అల్లడమే. ఆ కథలు ఎలాగలుగుతామంటే అది వక్రీకరణకు దారితీస్తుంది. ఇంకంతా డిసైడ్ అయిపోయినప్పుడు సువార్త ఎందుకు ప్రకటించాలా అండి? మీరేమొచ్చి పరలోకానికి, మీరేమొచ్చి ఎక్కడికి? నిత్య నరకానికి డిసైడ్ అయిపోయారు అన్నప్పుడు ఇంకా సువార్త ప్రకటన ఎందుకు? ఆలోచించండి. సువార్త అవసరమా? ఆల్రెడీ డిసైడెడ్ కదా. ఆల్రెడీ డిసైడెడ్ అన్నప్పుడు రామపత్రిక 9వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారి ఆవేదన చూడండి ఏముందో. ఎందుకు దుఃఖం డిసైడ్ అయిపోతే? ఇది ఆ రకంగానే చదివితే పౌలు గారు ఎందుకు దుఃఖపడుతున్నారు? ఆ రకంగానే అర్థం చేసుకుంటే, ఆల్రెడీ డెస్టినీ అంటే ముందుగానే డిసైడ్ అయిపోయింది అనుకుంటే, పౌలు గారు నా హృదయంలో మానని వేదనయు కలదు. ఎందుకు వేదన? నీకెందుకు వేదన? ఆ డిసైడ్ చేసింది ఆయన. మరి ఆయన మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత 13వ వచనం నుండి దేవుడు ఎవరిని కరుణిస్తాడో ఆయన్ని కరుణిస్తాడు, ఎవరిని కఠినపరచాలో ఆయన కఠినపరుస్తాడు, యాకోబుని ప్రేమించాడు, యాషావును ద్వేషించాడని పౌలే మాట్లాడుతున్నాడు. మళ్ళీ అదే పౌలు పైన ఏమంటున్నాడు? నేను దుఃఖపడుతున్నాను, నేను వేదన చెందుతున్నాను, నా ఇజ్రాయెల్ జనాంగం కోసం అవసరమైతే నేను క్రీస్తుకు వేరే అంత స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది పౌలుకి. కనుక మనం చదువుతున్నప్పుడు మనం అర్థం చేసుకున్న దానికి ఆ పైన కానీ కింద కానీ మనం వ్యతిరేకించకూడదు. మనం ఏదైతే అర్థం చేసుకున్నామో దానికి పైన కానీ దానికి కింద కానీ మనం అర్థం చేసుకున్న దానికి వ్యతిరేకించకూడదు ఎప్పుడు. కనుక అంతా డిసైడ్ అయిపోయినప్పుడు పౌలు గారు ఎందుకు బాధపడాలి? ఆయన ఇంతగా కొందరినైనా రక్షించాలన్న, సువార్త ప్రకటించాలన్న తాపత్రం ఆయనకి ఎందుకు? ముందుగానే డిసైడ్ అయిపోతే ఎలాగో ఒకలాగా దేవుని తెలుసుకుంటాడు, వెళ్ళిపోతాడు కదా. అంటే అది కాదు, అది కాదు. మీరు అనుకున్నట్టుగా దేవుడు ముందుగా డిసైడ్ చేసింది ఏమీ లేదు. అది పిలుపుకు లోబడడాన్ని బట్టి. ఏ పిలుపుకు? దేవుని పిలుపుకు లోబడడాన్ని బట్టే మిగిలినవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి. చూడండి, ఇప్పుడు చాలా సింపుల్గా మీరు కనెక్ట్ అయిపోతారు. పిలుపు అన్నది ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో అక్కడ నుండి మనం లోపడడం స్టార్ట్ చేసాం అనుకోండి, ఇక్కడ మిగిలినవన్నీ టక్క 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 కనెక్ట్ అవుతాయి. దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు, దేవుడు ఎందుకు కరుణిస్తున్నాడు, దేవుడు మన ఎందుకు జాలి చూపిస్తున్నాడు, ఎందుకు దీర్ఘ శాంతం వహిస్తున్నాడు, ఇవన్నీ వరుసగా కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు దీంతో ఇంకొక సందర్భం విభేదించకూడదని చెప్పాను కదా. చూడండి, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము, 25-27 వచనాలు. దయగల వారి ఎడల నీవు దయ చూపించదవు,
యథార్థవంతుడిగా నుందువు, సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉందువు, శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసేదవు. దేవుడి రెస్పాన్స్ ఎవరిని బట్టి ఉంది? దేవుడి రెస్పాన్స్ దేని మీద డిపెండ్ అయిందా, లేకపోతే తనంతట తాను అన్ని చేసుకుని వెళ్ళిపోతున్నాడా? అందుకే అంటున్నాను, ఇది అర్థం చేసుకోవాలంటే మీరు చుట్టూ ఉన్న చాలా వాటిని అప్పటికి తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు కీర్తన 18కి వెళ్ళకపోతే విషయం అర్థం కాదు. ఇంకా చాలా ఉన్నాయి అలాంటి సందర్భాలు. ఇప్పుడు కీర్తన 18లో ఏమనంటున్నాడు? దేవుని రెస్పాన్స్ ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? నీ లోబడే తత్వం మీద ఆధారపడి ఉంటుంది. నీ లోబత్వం మీద, అంటే ఆయన పిలుపుకు నిన్ను నువ్వు సరెండర్ చేసుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ దయగలవారి ఎడల నీవు దయ చూపించదు అని అంటే దయగలవాడిగా మారిపోయాడు. ఎవరిని బట్టి? ఆ దేవుని పిలుపుని బట్టి ఆయన ఎలా మారిపోయాడు? దయగలవానిగా. మనకు తెలుసు కదా ఎవరు? సుంకరి. యేసుక్రీస్తు రాగానే ఎలా మారిపోయాడు? నువ్వు ఒకవేళ నేను అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకుంటే గనక నాలుగింతలు చెల్లించేస్తానన్నాడు. ఎలా మారిపోయాడు? ఒకప్పుడు కఠినుడిగా ఉన్నాడేమో, ఇప్పుడు ఎలా మారాడు? వాక్యానికి పిలుపుకు లోబడిన వాడిగా, దయగలవాడిగా మారిపోయాడు. ఇప్పుడు దయగలవాడిగా మారిన పట్ల ఎవరు దయ చూపెడతారు? ఈ సైకిల్ని మర్చిపోవద్దు. ఈ సైకిల్ అనేది మర్చిపోవద్దు. ఏదో దేవుడు చూపించేస్తాడు, ఆయన ఇష్టం, అది కాదు. నీ మీద ఆధారపడి ఉంది, నీ విధేయత మీద ఆధారపడి ఉంది. ఆ పిలుపుకు నువ్వు ఎంతగా లోబడ్డావు. అబ్రహాం ఆ వాగ్దానాలు పొందుకున్నాడని మనం అందరం అనుకుంటాం, కానీ ఆ వాగ్దానాలకు పొందుకోవడానికి అబ్రహాము ఆ అర్హతను ఎలా సాధించాడు? అబ్రహాముకి దేవుడు వాగ్దానాలు చేశాడు, నాకు వాగ్దానాలు చేసేయాలని అనుకుంటాం మనం. అబ్రహాం అన్ని ఆశీర్వాదాలు పొందాడు, నేను ఆశీర్వాదాలు పొందాను అనుకుంటా. కానీ దానికన్నా ముందు ఆయన ఏం చేశాడు? ఆ పిలుపుకు విధేయుడయ్యాడు. ఎంతగా విధేయుడయ్యాడు అంటే ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియ పరిస్థితుల్లో ఆయనను వెంబడించాడు. అర్థమవుతుందా? సో పిలుపు అన్నదాన్ని మనం పట్టుకోగలిగితే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. తర్వాత ఇంకొక వచనాన్ని మీరు చూడగలిగితే, కీర్తనల గ్రంథము 91వ కీర్తన 14-15 వచనాలు బాగా చదవండి. ఇదే ఇందాకలా మనం ఏం చదువుకున్నాం అక్కడ? నేను యాకోబుని ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. ఎప్పుడు? పుట్టక ముందు, క్రియలేవి చేయకముందు ప్రేమించాను, ద్వేషించాను అంటున్నాడు. ఎలా చెప్తున్నాడు దేవుడు అంటే? భవిష్యత్ జ్ఞాని, దేవుడికి అన్ని తెలుసని. అన్ని కాలంలో తెలిసి దేవుడికి కాదు, మనకు అర్థం కావాలి ఫస్ట్. దేవుడికి అన్ని కాలాల్లో ఉన్నాడు, అన్ని కాలాల్లో విషయాలు ఆయన్ని తెలుసు. ఆయన్ని పక్కన పెడితే ఈ సందర్భాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే మన కోసం రాయించింది కదా. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనకేమైనా తెలుసా భవిష్యత్తు? ఇక్కడ కూర్చున్న అందరూ ఏర్పరచబడిన వారని నేను చెప్పగలుగుతారా? దేవుడు చెప్పగలుగుతాడు ఎవరు ఏర్పరచబడిన వారు, ఎవరు ఏర్పరచబడని వారు. అది దేవుడికి తెలుసు. కానీ నా వరకు నా ముందు కూర్చున్నారు, వాక్యానికి విధేయత చూపెడుతున్నారు కనుక మీరందరూ నాకు ఏర్పరచబడిన వారి కింద ఉంటారు. అంతేనా కాదా? ఎవరైతే ఇక్కడికి రాలేదో, బయట ఉన్నారో వాళ్ళు ఈ ఏర్పాట్లో లేరన్నది నా భావన. కానీ దేవుడు అక్కడ ఇక్కడ అందరినీ వేరువేస్తాడు కనుక దేవుడి దృష్టి నాకు వద్దు. ఈ బైబిల్ వాక్యాన్ని దేవుడు మనకు అర్థం చేయించుకోవడానికి ఇచ్చాడు అన్నప్పుడు దీనిని దేవుని వెలుగులో లేదా ఆత్మ వెలుగులో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చూడండి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదును. అతడు నా నామము నెరిగినవాడు గనక నేను అతనిని ఘనపరచదును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎవరిని ప్రేమిస్తాడు అనేది ఇక్కడ దేవుడు ఆయన్ని ఎరిగేవాడుగా ఉండాలి, ఆయన్ని ప్రేమించేవాడుగా ఉండాలి. అప్పుడు ఆయన మిగిలినవన్నీ నీ పట్ల జరిగిస్తాడు అన్నట్లుంది.
నన్ను ప్రేమించినాడు గనక నేను ఆయన తప్పించదను, ఆపదలో ఉంటే గనక ఆయనను తప్పిస్తాను, నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతనిని ఘనపరిచేదను, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? పిలుపుకు లోబడి ఆయనకు విధేయుడే, ఆయనకు ప్రేమించే వారి పట్ల ఇవన్నీ జరుగుతాయి. అర్థమవుతుందా? కనుక మోషే గారు అన్నారు రైటే, ఎవరిని దేవుడు ఎవరిని కనికరించాలో వారిని కనికరిస్తారంటే ఎవరిని కనికరిస్తాడు దేవుడు? ఎవరిని కనికరిస్తాడు? లోబడిన వాళ్ళని కనికరిస్తాడు. అర్థమవుతుందా? ఒకవేళ దేవుడే నిర్ణయించాడు అని అనుకుంటే గనక, దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడు అనుకుంటే గనక, ఎవరు కఠినపరిచారు? దేవుడే. మా మాట డైరెక్ట్గా ఉంది కదా, చాలాసార్లు చదువుకున్నాం కదా మనం. దేవుడు ఫరో హృదయమును కఠినపరిచను. ఇంకా దేవుడే కఠినపరిచాడు అన్నప్పుడు ఇంకేముంది మనం చేయడానికి? మరి దేవుడే కఠినపరిచాడని చెప్పిన తర్వాత ఈ మాట మాట్లాడకూడదు. ఏ మాట? ఒకసారి నిర్గమకాండము 10వ అధ్యాయం 3వ వచనం. నిర్గమకాండము 10వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతనిని చూచి ఇలాగూ చెప్పిరి. ఫరోతో మోషే అహరోను వెళ్ళి చెప్తున్నారు, హెబ్రీల దేవుడుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీకోసమే ఒక మాట దేవుడు సెలవిచ్చాడు, మమ్మల్ని చెప్పమని నీ దగ్గరికి పంపించాడు. ఇప్పుడు నీతో చెప్తున్నాం, నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగక యుందువు. కఠినపరిచింది ఎవరండి? లొంగక యుందువు అని ఎవరు మాట్లాడుతున్నారు? మెడ స్ట్రైట్ చేసింది ఆయనే, ఇప్పుడు వాంచమని చెబుతుంది ఆయన. అలాగవుతుంది ఎక్కడైనా? ఆలోచించండి. మీరు కాలు కదపకూడదని పుత్తూరు కట్టేసి కర్రేసి కట్టేశారు కాలుకి. ఇప్పుడు కర్ర వేసినోడే మళ్ళీ ఏమన్నాడు? కాలు వంచమని చెప్తున్నాడు. అవుతుందా? కర్ర వేసి కట్టేసినోడే ఇప్పుడు కాలు వంచమని చెప్తున్నాడు. వంగకూడదనే కదా కట్టేశాడు. ఇప్పుడు వంచమని చెప్తే మీనింగ్ ఉందా? ఇప్పుడు దేవుడు కూడా అలాగే ఉంది. నేను ఫరో హృదయమును కఠినపరుతును అన్న మాట మాట్లాడిన ఆయనే ఇక్కడ ఏమని అంటున్నాడు? మళ్ళా ఎన్నాళ్లకు లొంగకుంటావు? ఎన్ని ఇంకా చేయాలి అద్భుతాలు నీ కోసం? ఎందుకు చేస్తాను నీ అద్భుతాలు? నువ్వు లొంగాలని. కానీ ఇంకో మాట మనకు అడ్డొచ్చేస్తుంది. ఏంటది? ఫరో హృదయమును కఠినపరిచాడని. ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అర్థమవుతుందా? ఒకవేళ నిజంగా దేవుడు డిసైడ్ చేసేస్తే గనక మళ్ళీ ఈ మాట రాకూడదు. యాషావును ద్వేషించాను అన్నాడు. నిజంగా దేవుడు యాషావును ద్వేషించాడు. ఇంకా క్రియ ఏం జరగలేదు, పుట్టుక ఏం జరగలేనప్పుడు ఆయన జ్యేష్ఠత్వాన్ని తిరస్కరించినప్పుడు వ్యభిచారి అని అనకూడదు, ఇంకేమనకూడదు. ఇంకోటి ఏదో అన్నాడు, 2 మాటలు అన్నాడు కదా, భ్రష్టుడు అనకూడదు దేవుడు. ఎందుకంటే నువ్వు నిర్ణయించిందే కదా, నువ్వు మొదట ద్వేషించబట్టే కదా నేను ఈ స్థితికి వచ్చాను. చూడండి, ఇప్పుడు బ్లేమ్ ఎవరి మీద వేస్తున్నావు? దేవుడి మీద. నువ్వు చేయబట్టే కదా నేను ఈ స్థితికి వచ్చాను. ఇప్పుడు నువ్వే నడిపించవు. ఇప్పుడు నన్ను తిట్టచ్చా భ్రష్టుడని, వ్యభిచారి అని? కానీ దేవుడు భ్రష్టుడు, వ్యభిచారి అంటున్నాడంటే దేవుడిది ఫాల్ట్ కాదు, దాన్ని సరిగా అర్థం చేసుకోలేనిది మనది ఫాల్ట్. నీకు నాకు దొరికిపోతాడు దేవుడు తప్పు పట్టడానికి. అంత చిన్నోడా? లేదండి, నువ్వు తప్పు పట్టే అంత చిన్నోడు దేవుడు కాదు. నువ్వే అమాయకుడివి, నువ్వే వివేకం లేనోడివి, అవివేకువి. కనుక అర్థం చేసుకునే విధానంలో వాక్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యాం? పిలుపు దగ్గర నుండి స్టార్ట్ అయ్యాం. పిలుపు వచ్చిన తర్వాత లోబడాలి, వీధేత చూపించాలి, ప్రేమించిన తర్వాత ఆ వాగ్దానాన్ని నువ్వు పొందుకుంటావు. ఇది ప్రొసీజర్ కదా, ప్రొసీజర్. కనుక శరీర సంబంధులైన పిల్లలు కారు అని పౌలు చెప్పేస్తున్నాడు. ఎవరు పిల్లలు? వాగ్దాన సంబంధమైన పిల్లలు అంటున్నాడు. ఎవరు ఆ వాగ్దాన సంబంధమైన పిల్లలు? పిలుపుకు లోబడినవారు. వాగ్దాన సంబంధమైన పిల్లలు ఎవరు? మళ్ళీ ఎక్కడికి వచ్చాం? ప్రారంభంలోనికి వచ్చాం. వాగ్దాన సంబంధమైన పిల్లలు ఎవరు?
పిలుపుకు లోబడిన వారు, వాగ్దాన సంబంధమైన పిల్లలు, ఇలాంటి వారి పట్ల దేవుడు కరుణ చూపిస్తాడు, దేవుడు దయ చూపిస్తాడు. ఏండి, దేవుడు ఇంక ఏది చేయాలన్నా సహాయం చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఎవరి పట్ల? పిలుపుకు లోబడిన వారి పట్ల. ఇప్పుడు మరి రెబ్కా ఇంకా కనలేదు పిల్లల్ని. ఇప్పుడు మీరు అసలైన పాయింట్కి వచ్చారు. రెబ్కా ఇంకా కనలేదు పిల్లల్ని. గర్భంలో ఉంటుండగానే దేవుడు ఏమంటున్నాడు? క్లియర్గా ఉంది కదా, ఆ వచనం క్లియర్గా ఉంది కదా. ఇంకా పిల్లలు ఇంకా పుట్టి మేలైననో కీడైననో చేయక ముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును. ఎలా చెప్పేస్తున్నాడు ఇది? ఎలా అర్థం చేసుకోవాలి? ఇందాక ఏమన్నా పిలుపుకు లోబడిన వాడిని దేవుడు ప్రేమిస్తాడు అనంటే కనుక, ఇప్పుడు యాకోబుని దేవుడు ప్రేమిస్తున్నాడు అనంటే ఇక్కడ కూడా ఏం అర్థం చేసుకోవాలి మనం? మీరు వచ్చారు ఆన్సర్కి. ఎక్కడికి వచ్చారు? పిలుపుకు లోబడిన వాడై ఉండాలి. ఇది గర్భంలోనే పిలుపుకు లోబడ్డా? గర్భంలోనే పిలుపుకు లోబడ్డా? నమ్మశక్యంగా లేదు కదా? లేదా ఉందా? గర్భంలో అవదా? యేసుక్రీస్తు వారి తల్లి బాప్తిస్మ యోహాను తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగిందా లేదా? గెంతులేసాడా లేదా? మరి ఆ ఇన్సిడెంట్ జరిగింది అన్నప్పుడు ఈ ఇన్సిడెంట్ ఎందుకు తప్పు అనుకోవాలి? ఇది కూడా జరిగింది. ఇది తెలియాలంటే మీకు అన్ని రిఫరెన్సెస్ తెలియాలి. అందుకే చెప్పాను. ఇప్పుడు హోషేయ గ్రంథము 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము పిలిచితివి ఎక్కడ నుండి పిలిచాడు కదండి? మోషే ద్వారా ఇజ్రాయేలీల్ని ఐగుప్తులో ఉన్నప్పుడు పిలిచాడా లేదా? పిలుపుకు లోబడిన వారు ఏం పొందుకున్నారు? దేవుడు ఇచ్చిన గొప్ప రక్షణను పొందుకున్నారు. ఐగుప్తీయులకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఏమై ఉంటారో చెప్పండి. ఐగుప్తీయులు ఎలా నాశనం అయ్యారో అలాగే నాశనమయ్యి ఉంటారు. కనుక ప్రతి దానికి ఏది కనెక్ట్ అవుతుంది? పిలుపు అనేది కనెక్ట్ అవుతుంది. చూడండి, మా అక్కడే ఉంది పిలిచేడు అని ఉంది. యేసుక్రీస్తు వారి విషయంలో ఒక ప్రవచనం ఉంది. ఏంట ప్రవచనం? మత్తయి సువార్త మనకు తెలుసు. ఏంట ప్రవచనం? అది ఎక్కడుందమ్మా? మత్తయి సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని. ఎవరిని పిలిచాడు? కుమారుడు ఎవరు? పిలిచి తిని. బాల్యంగా ఉన్నప్పుడే ఆ పిలుపుని ఎవరు అందుకున్నారు? యేసుక్రీస్తు వారు అందుకున్నారు. ఈ సందర్భాన్ని బట్టి, ఎందుకంటే రిఫరెన్స్ ఆయన కోట్ చేసాడు కనుక మనం నమ్మాలి. ఇంకా పిలిచాడు, పిలుపును అందుకున్నది ఎవరు? బాలుడైన యేసు. ఓకే, పిలుపు అనేది ప్రాధాన్యతను సంతరించుకుంటుంది అన్నది అర్థం చేసుకోండి. అబ్రహాము యెహోషువ గ్రంథం 24:2లో కూడా మీ పితరులు విగ్రహారాధకులై ఉన్నప్పుడు నేను అబ్రహామును పిలిచి తిని అన్న మాట ఉంటుంది. ఉందమ్మా? 24:2 వచనం చూడండి. యెహోషువ 24వ అధ్యాయం 2 చదువమ్మా. మీ పితరులు అనగా అబ్రహాము నాహోరుకును పూజించిరి. అయితే నేను ఓకే, పిలిచి తినే అని ఉంది కదా, పిలిచాడు.
8వ వచనం. చూడండి, స్టార్టింగ్ లోనే ఉంది. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళను. మరి ఎక్కడికి వెళ్ళను అది ఎరుగకే బయలు వెళ్ళను. దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు అన్న విషయం అర్థమవుతుంది. ఈరోజు మనల్ని కూడా ఎలా పిలిచాడు? సువార్త ద్వారా మనల్ని అందరినీ పిలుచుకున్నాడు. అవునా కదా? అంటే పిలుపు అనేది ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఇక్కడ ఆ పిలవడం అనేది ఆయన పిలుస్తూనే ఉన్నాడు. ప్రతి తరంలో కూడా ఆయన పిలుస్తూనే ఉన్నాడు. ఆ తరంలో వారు కొందరు లోబడిన వారు ఉన్నారు, లోబడని వారు ఉన్నారు. ఇప్పుడు అబ్రహాము గారి కాలంలో అబ్రహాము లోబడ్డాడు ఆ పిలుపుకి. అలాగే ఇజ్రాయేలీల కాలంలో దేవుడు ఐగుప్తులో నుండి ఇజ్రాయెల్ని పిలిచాడు. ఆ పిలుపుకు వారు లోబడ్డారు కనుక మోషే ద్వారా వారు రక్షింపబడ్డారు. నోహ దగ్గర నోహను పిలిచాడు దేవుడు. పిలిచాడు, ఒక ఓడను సిద్ధపరచమన్నాడు. పిలుపుకు లోబడ్డాడు, ఓడను సిద్ధపరిచాడు. అందుకే ఈరోజు మనం ఆయన హిస్టరీని మనం చదువుకోగలుగుతున్నాం. ఓకేనా? పిలుపు అన్నది ప్రాధాన్యతను సంతరించుకుంటే, ఇప్పుడు యాకోబును ప్రేమించిదిని అన్నది దేన్ని బట్టి అన్నాడు? ఆయన పుట్టక ముందే దేన్ని బట్టి అన్నాడు అన్నది పిలుపుకు యాకోబు లోబడడాన్ని బట్టి. హోషేయ 11వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనకి ఏం కనబడుతుంది? అక్కడ పిలుపు కనబడుతుంది. చూడండి. పిలిచి తిని ప్రవక్తలు కూడా ఏం చేశారండి? పిలిచారు. ఏలియా లాస్ట్ టైం మనం చదువుకున్నాం. ఏలియా కర్మెల్ పర్వతం వెళ్ళి అన్నాళ్ళ వరకు మీరు 2 తలంపుల మధ్య నలిగిపోతారు. యెహోవా దేవుడైతే యెహోవా నమ్మండి, బయలు దేవుడైతే బయలు నమ్మండి. ఇది పిలుపు. మరి ఆ పిలుపుకు ఎంతమంది విధేయత చూపెట్టారు కనుక పిలుపు అన్నది మెయిన్ పాయింట్గా మనం చదువుకోగలిగితే, ఇప్పుడు 12వ అధ్యాయానికి రండి. 11వ అధ్యాయంలో ఏం జరిగింది? యూదా అని పిలిచాను అన్న మాట మాట్లాడుతూనే 12వ అధ్యాయానికి కూడా రండి. హోషేయ 12 మొదటి తల్లి గర్భమందు వివేక్ తల్లి గర్భమందు చూడండి, యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనను. ఇప్పుడు ఇది రెండోసారి రిపీట్ అవుతుంది కదా. మొదటిసారి మనం ఎక్కడ చదువుకున్నాం? నిర్గమకాండంలో, ఆది కాండంలో మనం దీన్ని చదువుకున్నాం. హోషేయలో రిపీట్ అయింది. మరలా ఎక్కడ రిపీట్ అయింది? రోమపత్రికలో రిపీట్ అయింది. 3 దగ్గర మనం దీన్ని చదువుతున్నాం కదా. ఆది కాండంలో మామూలుగా కథని చెప్పాడు, జరిగిన దాన్ని చెప్పాడు. హోషేయ దాన్ని మరలా ఎత్తి చెప్పాడు. మరలా రోమపత్రిక దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ పౌలు కూడా దాన్ని కోట్ చేస్తున్నాడు. అంటే ఇందులో మనం ఆలోచించాల్సింది ఉంది. మడిమని పట్టుకున్నాడు కదా, ఏదో పట్టుకొని వచ్చుంటాడులే అని కాదు. ఎందుకు పట్టుకున్నాడు? దాన్ని మెన్షన్ చేయాల్సిన అవసరం ఏంటి? అందుకే ఇన్వెస్టిగేషన్లో మీరు చూడండి, లెటర్ ఉన్నప్పటికీ కూడా ఇందాక అన్న చెప్పినట్టుగా హైలైట్ అవుతూ ఉండాలి. అవి అంత అవసరం లేదు మనకి, అంత అవసరం లేదు. ఏవైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో అవి హైలైట్ అయ్యి మనకు కనబడుతూ ఉండాలి. ఇందులో హైలైట్ అవుతున్న పాయింట్ ఏంటంటే, ఏదైతే రోమపత్రికలో పెనుగులాడాడు అన్న సందర్భాన్ని తీసుకొని మాట్లాడాడో అదే ఇక్కడ హోషేయలో ఎత్తుతున్నాడు. చూడండి, అదే కదా. పట్టుకున్నాను, మగసిరి కలవాడే, దేవునితో పోరాడాను, దూతతో పోరాడంటే దూతతో పెనుగులాడి జయమొందను, కన్నీరు విడిచి బతిమాలను ఆయన. ఇది ఒక సీక్వెన్స్ లో చెప్తున్నాడు. మీ పితరుడైన యాకోబు జ్యేష్ఠుడిగా ఉండడానికి పోరాటం చేశాడు. ఆ పోరాటం ఎక్కడి నుండి చేశాడో తెలుసా అని ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తున్నాడు? తల్లి గర్భము నుండి స్టార్ట్ చేస్తున్నాడండి. ఆ అధ్యాయం అంతా మీరు చదివితే అదే 12వ వచనం చూడండి. 12వ అధ్యాయం 12వ వచనంలో ఏముంటది? యాకోబు తప్పించుకొని సిరియా దేశంలోనికి పోయాను, భార్య కావాలని ఆయన కొలువు చేశాను,
భార్య కావాలని అతడు గొర్రెలు కాచినంటే దేవుడు ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఆయన ఏ కార్యక్రమాలు చేశాడో ఒక లిస్టుని అక్కడ ఇస్తున్నాడు. అందులో ప్రారంభంలో ఏముంది? ఆ లిస్టులో ప్రారంభం ఏముంది? తల్లి గర్భమందు తన సహోదరుని మడిమ పట్టుకొనెను. అరే నువ్వు కాదురా నేను వెళ్ళాలి అన్నది అక్కడ ఆయన తాపత్రయం. ఆ తాపత్రయానికన్నా ముందు ఏం జరిగింది? పెనుగులాట జరిగింది. ఈ పెనుగులాటకి ఆవిడ తట్టుకోలేకపోయింది, కడుపులో పెనుగులాటకి. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? దీనికన్నా చావే నయం కదా, ఈ పెనుగులాట కన్నా చావే నయం కదా అని దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్తున్నాడు, 2 జనాంగాలు ఉన్నాయి, ఆ 2 జనాంగాలు లోపల ఎవరు ముందా అన్నది పోటీ జరుగుతుంది. ఆ పోటీలో నాకు కనబడుతున్నది ఒకడున్నాడు, ఆయన ఎవరు? యాకోబు. ఆయన ముందు రావడానికి ట్రై చేస్తున్నాడు. అలా ముందు రావడానికి ట్రై చేస్తున్న ఆయన పోటీ ఎక్కడి వరకు ఆపడు? ఇప్పుడు ప్రారంభించిన పోటీ ఇప్పుడు వరకు ఆపడు. ఆయనని బ్రతిమలాడాడు చూసారా? ఎక్కడ? కన్నీరు విడిచుచు బ్రతిమలాడాడు చూసారా? అక్కడ వరకు ఈ పోరాటాన్ని ఆయన ఆపడు. గనుకనే నేను ఆయనను ప్రేమిస్తున్నాడు. అర్థమైందా పాయింట్? అర్థం కాలేదా? అర్థం కాలేని చేతులు అతను ఊరకనే దేవుడు ప్రేమించడండి అందరినీ. మరి అంతలాగా పోటీ పడితే యాషవుని ఎందుకండి బయటికి తీసుకొచ్చారు? మీరు అడిగే ప్రశ్న నెక్స్ట్. అంతలా పోటీ పడితే యాషవును బయటికి తీసుకొచ్చాడు ఎందుకు? యాకోబు కదా రావాలి. అర్థమైందా? అంతలా గర్భంలోనే పోటీ పడితే, పోరాడితే, జ్యేష్ఠత్వం కోసం పోరాడితే యాకోబు మొదట రావాలి. కానీ యాషవు ఎందుకు మొదట వచ్చాడు అనంటే, పెనుగులాట అనేది ఎప్పుడు జరుగుతుంది? పెనుగులాట అనేది ఎప్పుడు జరుగుతుంది? ఇద్దరు సమఉజ్జీలు అవ్వాలి. అయితే మొట్టమొదటి ఈ పోరాటం అనేది యాకోబులను స్టార్ట్ అయిందండి. యాకోబులను స్టార్ట్, నీ ముందు వెళ్ళాలని. ఇప్పుడు మనం చూడండి, దేన్నో చూసి ఏదో వాతలు వేసుకుంది అంటారు. ఏది చూసి? పులిని చూసి నక్కన వాత తీసుకున్నది అన్నట్టుగా రియల్ పోరాటం యాకోబుదైతే ఆ పోరాటంలో మనడు కూడా, నేను కూడా పాల్గొంటాను అనేసి ఎవరు వచ్చారు? యాసవ్ వచ్చాడు. పెనుగులాట ఎందుకు స్టార్ట్ అయింది? ఆయన ఒక్కడు చేస్తే బాగానే ఉంది. ఇప్పుడు ఆయన చేస్తాడు అనేసి ఆయన కదులుతున్నాడని ఈయన కదిలాడు. ఇప్పుడు అదేమైంది? పెనుగులాట అయింది. దీనికి తల్లి తట్టుకోలేకపోతుంది, దేవుడి దగ్గరికి వెళ్ళింది. దేవుడు అక్కడ చెబుతున్నాడు. అయితే పోరాడుతున్నాడు కదా అని యాషవుకి దేవుడు అవకాశం ఇవ్వడం జరిగింది. దేవుడు తప్పు కదండి, నేను కావాలని కోరుకుంటున్నప్పుడు దేవుడు అవకాశం ఇవ్వాలి కదా. అవకాశం ఇచ్చాడు. కానీ ఎన్నిసార్లు అవకాశాన్ని మిస్యూజ్ చేసుకున్నాడు యాషవు? కానీ అదే అవకాశాన్ని ఎవరు అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు? నిజమైన పోరాటం ఎవరిలో ఉంది చెప్పండి? ఇప్పుడు యాకోబులో ఉందా, యాషవులో ఉందా? యాషావుకి దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ అవకాశాన్ని ఆయన చాలాసార్లు మిస్యూజ్ చేసుకున్నాడు. గనుకనే దేవుడు బాధతో అంటున్న మాట, భ్రష్టుడా, వ్యభిచారి. ఆయన సిద్ధపరిచి అనలేదన్న మాట, అవకాశం ఇచ్చి అంటున్నాడు ఆ మాట. కానీ అవకాశాన్ని యాషావు చేతులారా దూరం చేసుకున్నాడు. కానీ నిజమైన పోరాటం కలిగిన వాడు గర్భంలో స్టార్ట్ చేసిన పోరాటాన్ని ఎక్కడి వరకు ఉన్నాడు? చివరి వరకు దేవదూతతో పెనుగులాడి కాళ్ళు పట్టుకొని బ్రతిములాడేంత వరకు ఆ పోరాటంతో ఉన్నాడు. ఆ పోరాటం మళ్ళీ అక్కడ కొనసాగింది కూడా. వివాహం విషయం దగ్గర, మామ దగ్గర, మంద కాచే విషయం దగ్గర ఇంకా 14 ఏళ్ళు ఆ పోరాటం, 20 ఏళ్ళు కొనసాగింది పోరాటం. ఆలోచిస్తున్నారా? సో అంత పోరాటము, రియల్ పోరాటము యాకోబులో ఉంది. దేనికోసం ఈ పోరాటం అంతా? పిలుపు. దేనికోసం ఈ పోరాటం అంతా? పిలుపు. అది వదిలికూడదు మనం. ఆ పిలుపు అన్నది పట్టుకొనే మనం ముందుకెళ్తే అన్నిటికీ సమాధానము వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ పిలుపుకి ఎవరు లోబడ్డారు? ఎక్కడ లోబడ్డాడు? యాకోబు తల్లి గర్భములోనే ఆ పిలుపుకు లోబడి, ఆ పిలుపును అందుకోవడానికి, అది జ్యేష్ఠత్వానికి అందుతుంది అన్న ఉద్దేశంతో తాను ముందు రావడానికి ప్రయత్నం చేశాడు. నిజంగా చర్చిలో ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. నాది 10,000, నాది 20,000. ఈలోగా ఆడికి మనసు ఉండదు.
అంటే మొదట అనుకుంటే కనుక ఆడి నోట్లో నుండి వచ్చేది కదా. వీళ్ళందరూ ఎప్పుడైతే చెప్పారో నేను కూడా చెప్పకపోతే బాగోదు అని ఏం చేస్తారంటే నాది 10,000 అని అంటాడు. చివరికి ఎవరిస్తారు? మధ్యలో ప్రేరణ పొందినవాడు ఎప్పటికీ ఇవ్వడు. మొదటి నుండి ప్రేరణ ఎవరికైతే ఉందో వాడు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. అలాంటిది యాకోబు. అలాంటి వాడే యాకోబు. మధ్యలో లేచిన వాడు ఎవరు? ఏశావు. అందుకే దాని విలువ తెలియదు. ఏదో మొదట పుడితే వచ్చేస్తుందని అనుకున్నాడు, అర్హుడిని అయిపోతాడు అనుకున్నాడు. కానీ అది కాదు అర్హత. దాన్ని పొందుకోవాలి. మొదట పుట్టినంత మాత్రాన అది హక్కుగా లభించదు. దాన్ని పోరాటం చేసి పొందుకోవాలి. అది యాకోబు చేశాడు. అది ఎక్కడి నుండి స్టార్ట్ చేశాడనంటే, ఆ పిలుపుని ఎక్కడి నుండి అందుకున్నాడంటే తల్లి గర్భము నుండే ఆ పిలుపును అందుకున్నాడు. పెనుగులాడాడు, పోరాడాడు, బయటకు వచ్చాడు. మరలా మగసిరి కలిగిన వాడిగా పోరాడు. అప్పుడేదో పోరాడాడు. కిందకి ఏమనంటాడు మళ్ళీ వచ్చి, మగసిరి గలవాడిగా పోరాడంటే ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత కూడా దానికోసం పోరాడాడు. అందుకే యాకోబు చివరి వరకు నిలిచాడు. యాసో మధ్యలోనే పడిపోయాడు ప్రేమ వల్ల. ఇప్పుడు దేవుడు ఎవరిని ప్రేమించాలి చెప్పండి? ఎవరిని ప్రేమించాలి? నిజమైన పోరాట పటిమ ఉన్నవాడిని దేవుడు ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు. ఇది మధ్యలో నటన. అందుకే యాసోని ఏమన్నాడు? ద్వేషించాను అని అన్నాడు. దేన్ని బట్టి ఇది చెప్తున్నాడు దేవుడు? తన పిలుపుకు లోబడడాన్ని బట్టి. ఓకేనా? తన పిలుపుకు లోబడ్డాన్ని బట్టి. గనక ఇదేదో ప్రీ డెస్టినీ, దేవుడు ముందుగానే అన్నింటినీ చక్కబరిచేశాడు అని అనుకోవడం అనేది చాలా పొరపాటు. దేని మీద ఆధారపడింది? దేవుడు కరుణించాలన్నా, కఠినపరచాలన్నా దేని మీద ఆధారపడింది? నువ్వు ఆయనకి ఇస్తున్న రియాక్షన్ మీద అది ఆధారపడింది. నువ్వు ఆయన ఎడల కరుణ కలిగి ఉన్నావు అనుకో, ఆయన మాటకు లోబడి కరుణ కలిగి ఉన్నావు అనుకో, నిన్ను ఆయన కరుణిస్తాడు. నువ్వు కఠినుడిగా ఉన్నావు అనుకో, నిన్ను ఆయన నీ పట్ల కూడా వికటముగా ఉంటాడు. కఠినంగా ఉంటాడు, వికటముగా ఉంటాడట. కఠినం వేరు, వికటం వేరు. అంటే ఇంక ఏమి చేస్తానో చేసేస్తాడు. ఇప్పుడు ఏమర్థమైంది ఎంతవరకు చెప్పిన దాన్ని బట్టి? యాకోబుకు ముందు కూడా పిలుపునుంది. చూసారా? యాకోబుకు ముందు పిలుపు ఉంది. 24లో ముగించినప్పుడు కూడా పిలుపు అని ఉంది. సో మధ్యలో సందర్భాన్ని దేన్ని బట్టి అర్థం చేసుకోవాలి? ఆ పిలుపు అనే పదాన్ని విడిచిపెట్టి అర్థం చేసుకోగలిగితే ఇదంతా దేవుడు డిసైడ్ చేస్తాడనేసి అర్థం చేసుకోవాలి. పిలుపుని పట్టుకొని వెళ్తే కనుక, లోపడ్డాం కనుక దేవుడు ఇవన్నీ మన పట్ల కార్యాలు చేస్తున్నాడు అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏది రైట్ చెప్పండి? మొదటిది రైటా? ఇప్పుడుది రైటా? మనం ఆలోచిస్తున్నది రైటా? మనం ఆలోచిస్తుంది. అయితే ఇప్పుడు సామెతల సంగతి ఏంటి? సామెతలు 16 ఇంకా ఉన్నది ఇందులో. అది నేను మళ్ళీ వెళ్తాను టైం అవ్వకపోతే. సామెతలు 16:4 ఎలా అర్థం చేసుకోవాలి? సామెతలు 16:4 ఎలా అర్థం చేసుకోవాలి? యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేశాను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగు చేశాను. ఈ మాట అలా అర్థం చేసుకోవాలి. చెప్తారు ఎవరైనా? ఇప్పటి వరకు విన్నది అర్థం చేసుకున్నారు కదా? అర్థం చేసుకున్న దాన్ని బట్టి దీన్ని ఏమైనా ఇంటర్ప్రిట్ చేయగలుగుతారా? విభజించగలుగుతారా? ఓ పాయింట్ నేను చెప్పాలా? ఏం లేదు, మనం చదువుతున్న దాంట్లోనే ఏదైనా పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలా? అది మనం పట్టుకోవడం, అదే కీలకమైన రోల్ ప్లే చేస్తుంది. దాన్ని పట్టుకోవాలి, ఐడెంటిఫై చేయాలి. అందుకే సరిగ్గా చదవాలి. ఏంటది? యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగు చేశాను. ఎవరి భక్తిహీనులు? ఎవరు భక్తిహీనులు? ఎవరు? పాపులు ఎవరు? ఇక్కడ ఈ వేరియేషన్ తెలియకపోతే దెబ్బైపోతాం. భక్తిహీనులు ఎవరు? పాపులు ఎవరు? ఆ వేరియేషన్ ఉందా లేదా అనేది మీకు చూపెడతాను. అందుకే అన్నాను, ఏదైనా వచనాన్ని అర్థం చేసుకోవడానికి మన ఓవరాల్గా మనకు కావాలి. 1 పేతురు 4వ అధ్యాయము 18వ వచనం చూడండి.
మొదటి పేతురు 4:18 మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం అయితే, అమ్మ అవే కరెక్ట్గా చదవాల. మళ్ళీ చదువు. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడే నిలుతారు. 3 కేటగిరీస్ ఉన్నాయి ఇక్కడ. నీతిమంతుడు, భక్తిహీనుడు, పాపి. అంటే 3 వేరియేషన్స్ కనబడుతున్నాయి కదా. ఇప్పుడు సామెతలు 16:4 ఏం కనబడుతుంది మనకి? ఒక కేటగిరీ ఉంది ఇక్కడ. ఒక కేటగిరీ కోసం మాట్లాడుతున్నాడు, భక్తిహీనుల కోసం మాట్లాడుతున్నాడు. ఈ భక్తిహీనులు ఎవరు? పాపులా? ఎస్, కరెక్ట్. ఇప్పుడు భక్తి ఎరుగునోడిని భక్తిహీనులు అనడం వల్ల అర్థం ఉందా? భయభక్తులే తెలియని వాడికి, భయభక్తులే ఎరుగున వాడికి ఆడు భక్తిహీనుడు అనడంలో అర్థం లేదు కదా. ఆడు పాపి, దేవుడిని ఎరగడు. దేవుడిని ఎరగడు కనుక అది పాపుల కోవలోకి వస్తుంది. కానీ ఇక్కడ ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు. అంటే భక్తిహీనులు ఎవరు? ఆల్రెడీ భక్తి చేసి లేదా భక్తిగా ఉన్నామని చెప్పి కాలక్రమేణా వారు భక్తిహీనతలోకి వెళ్ళిపోయారు. భక్తి తగ్గిపోయింది. భక్తిహీనతలో గెలిపారంటే ఎవరికి వ్యతిరేకులు అయిపోయారు? దేవునికి వ్యతిరేకులు అయిపోయారు. దేవునికి వ్యతిరేకులు అయిపోయారు. ఇప్పుడు దేవునికి వ్యతిరేకులు అయిపోయిన వారిని దేవుడు ఎలా వాడుకుంటున్నాడు? ఇది బాగా అర్థం కావాలంటే మీకు ఒక విషయం చెప్తాను. పెద్ద పెద్ద ఐరన్ షీట్లు తయారవుతాయండి స్టీల్ ప్లాంట్లో. పెద్ద పెద్ద ఐరన్ షీట్లు అవి ట్రాన్స్పోర్ట్ ద్వారా మనకు వస్తాయి కదా. ఇక్కడ ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు. ఆ కాంట్రాక్టర్ ఆ షీట్లు కొనుక్కొని ఫ్యాబ్రికేషన్ ఏదో స్టార్ట్ చేస్తాడు. అంటే ఒక షీట్ తీసుకున్నాడు అంటే ఆ షీట్ మొత్తం ఉపయోగించాలనే కదా తీసుకున్నాడు, వేస్ట్ అవ్వాలని తీసుకున్నాడు. వాడు తయారు చేసింది ఉపయోగపడాలనే తయారు చేశాడు. వీడు కొనుక్కున్నది ఉపయోగపడాలనే కొనుక్కున్నాడు. ఇప్పుడు ఉపయోగకరంగా దానిని కట్ చేస్తున్నాడండి. ఓ పెద్ద పార్ట్ కట్ చేశాడు, కొంత పీస్ మిగిలింది. ఆ పార్ట్లోకి ఇది సరిపోలేదు, దీన్ని పక్కన పెట్టాడు. మరలా ఇంకొక పని వచ్చింది. దీన్ని ఎందుకు కొనుక్కున్నాడు? వాడాలనే కొనుక్కున్నాడు కదా. ఇప్పుడు పీస్ మిగిలింది. ఆ పీస్ని ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వచ్చిన జాబ్కి ఏదైనా సెట్ అవుతుందా అని చూడాలి. అందులో మళ్ళీ కొంత పార్ట్ సెట్ అయిపోయింది. మళ్ళీ ఇంకా మిగిలింది. మరలా దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కొద్ది పార్ట్ ఉపయోగించుకున్నాడు మళ్ళీ. అంటే 3 జాబులకి దాన్ని ఉపయోగించుకున్నాడు. ఇంకా మిగిలిపోయింది ఉంది, ఏ ఉపయోగానికి రావట్లేదు. అప్పుడు దేనికి ఉపయోగిస్తారు? దేనికి ఉపయోగిస్తారు చెప్పండి? స్క్రాప్కి ఎప్పుడు వెళ్తా చెప్తాను. దానికన్నా ముందు, స్క్రాప్కి వెళ్ళడానికన్నా ముందు ఒకదానికి ఉపయోగిస్తారు. ఓ పర్మనెంట్ సెటప్ చేయడానికి అవి టెంపరీగా ఉపయోగపడతాయి. ఓ పర్మనెంట్ సెటప్ చేయడానికి ఆ పీసు టెంపరీగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే పర్మనెంట్ స్ట్రక్చర్ పూర్తి అయిపోతుందో ఆ టెంపరీ తీసివేయబడి ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఇప్పుడు స్క్రాప్కి వెళ్తుంది. అర్థమైందా? అర్థం కాదు. టోటల్ షీట్ దేనికోసం ప్రిపేర్ చేయబడింది? పని కోసం చేయబడింది. అందులో దేవుడు వాడడానికి ట్రై చేస్తున్నాడు. నువ్వు వాడబడ్డానికి రావట్లేదు. ట్రై చేస్తున్నావు కానీ రావట్లేదు. ఇప్పుడు చివరి వరకు ప్రయత్నించాడు, రావట్లేదు. ఇక చివరికి ఏ ఉపయోగం లేదు. అప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకుంటాడు? ఓ పర్మనెంట్ అంటే నిన్ను నన్ను టెస్ట్ చేయడానికి దాన్ని టెంపరీ పాత్రగా వాడుకుంటాడు. చివరికి ఏమైపోద్ది? ఆడు వేస్ట్ అని ప్రూవ్ అయిపోతుంది. ఆడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకానికి వెళ్ళిపోతాడు. చేర్పరుచుకున్నవారు 12 మంది, అందులో ఒకడు దొంగ. ఆ దొంగ ఏం ప్రూవ్ చేశాడు? ఎలా వాడుకున్నాడు దొంగని? యేసుక్రీస్తు శిలువ మరణానికి అప్పగించేటట్లుగా ఆయన్ని వాడుకున్నాడు. అంటే పూర్తిగా ఏర్పరచుకున్నాడే, ఉపయోగించుకుందాం అనుకున్నాం కానీ వాడు ఉపయోగానికి రాలేదు. భక్తిహీనుడు కోవలోకి వస్తాడు.
ఈయన ఎలా వాడుకున్నాడు ఇప్పుడు? ఈ ప్రొసీజర్లో ఆయన ఒక పాత్రగా దేవుడు వాడాడు, అలాగే వినియోగింపబడ్డాడు. తుదకు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు నాశనానికి చేయడం అంటే ఏంటో అర్థమైందా? చూడండి, యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగు చేసను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగు చేశాను. భక్తిహీనులను కలుగు చేశాను. ఆయన కలుగు చేశాడు, కానీ భక్తుడు అవ్వాలని కలుగు చేశాడు చెప్తే భక్తిహీనుడు అవ్వడానికి కలుగు చేయలేదు. కానీ దాన్ని ఎలా వాడుకుంటున్నాడు ఆయన? నిన్ను నన్ను పరీక్షించడానికి, ఒక పర్మనెంట్ సెటప్ కోసం దానిని టెంపరీగా వాడుతున్నాడు. చివరికి ఏం చేస్తున్నాడు? దాన్ని ఇసిరి పడేస్తున్నాడు. దీన్ని చూద్దాం, ఈ సందర్భాన్ని ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 46వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకం, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవనకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనక ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెళ్ళుచున్నాము. దేవుడు చేశాడా? ఎవరు చేసుకున్నారు? కలుగు చేసింది దేవుడు భక్తిగా ఉండడానికి కోసమే. నా పిలుపుకు లోబడాలి అన్న ఉద్దేశంతోనే దేవుడు కలుగు చేశాడు. కానీ ఉపయోగానికి రానిది ఎవరు? ఉపయోగానికి రానిది ఎవరు? వీళ్ళు. అందుకే మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనక ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెళ్ళుచున్నాము. దేవుడు చేయలేదండి. ఎవరు చేశారు? ఎవరు చేసుకుంటున్నారు? వారికి వారే. మరి ఇంకొక సందర్భం యేసుక్రీస్తు వారు మాట్లాడతారు. 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 12-13 వచనాలు. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యుల మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయన అడుగా, ఆయన పరలోకముందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. అంటే తండ్రి నాటని మొక్క. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? ఇది ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? ఇజ్రాయెల్ సమాజంలో ఉన్న పరిశీలన ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. పౌలు గారు ఆల్రెడీ పైన మాట్లాడారు, అపోస్తల కార్యాలు చూసాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఏమన్నా నా తండ్రి నాటనే ప్రతి మొక్క. అంటే తండ్రి నాటకుండానే పరిశీలి వచ్చారా? తండ్రిదే, కానీ అది ఏమైపోయింది? దీన్ని తిరస్కరించారు. దీన్ని తిరస్కరించగా వాళ్ళు ఏమైపోయారు? దేవుణ్ణి తిరస్కరించి ఏమైపోయారు? తండ్రి నాటని మొక్కగా మారిపోయారు. తుదకది ఏమవుతుంది? పెళ్ళగింపబడుతుంది. అదే సర్ప సంతానమా? సర్పం కన్నదా? లేదు కదా. దేవుడే ప్రతి ఒక్కరిని కన్నాడు, కానీ వాళ్ళని ఎలాగా చేస్తున్నాడు? సర్ప సంతానం అంటే ఈ తండ్రిని విడిచి ఇటుపక్క వెళ్ళిపోయారు, వాడి సంతానం అయ్యారు కనుక వాళ్ళని ఏమని పోలుస్తుంటే సర్ప సంతానం అని పోలుస్తున్నాడు. కనుక ఎవరు దీని అంతటికీ పాత్రులు అని అంటే ఎవరు పాత్రులు? దేవుడు పాత్రుడా? ఎవరు? మనము ఆ పిలుపుకి లోబడకపోవడమే ఈ అనర్థానికి కారణం తప్పితే దేవుడు దేనికి కారకుడు కాదు. ఓకే, నాకు పుట్టకముందే ఎలా చెప్పేస్తానంటే దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పొద్దు, మన స్థాయిలో మనం తెలుసుకొని చెప్దాం. ఏంటది? పిలుపుకి లోబడ్డాడు. మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇదంతా స్టోరీ విన్న తర్వాత మనం ఏం చేయాలి? ఆ పిలుపుకి తుద వరకు విధేయత చూపించాలి అన్నది ఈ రోమపత్రిక 9వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. మరి ఘటముల సంగతి ఏంటండి? నేను వదిలేశాను కదా అది ఇందాక. అది
ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ చూపెడితే నెక్స్ట్ తరగతి జరిగితే అప్పుడు దానిని వివరించే ప్రయత్నం చేస్తాను. ఓకే, అదినా? ఏది రోమపత్రిక ఎక్కడ ఉందో అది, అది కూడా బాగుంటుంది. ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకు చేయుటకు మంటి మీద కుమ్మరవానికి అధికారం లేదా? అలాగే దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకును తన ప్రభావం చూపుటకును ఇచ్చేయించిన వాడే నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశంతో సహించిననేమి మరియు మహిం పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రముగాక అన్ని జనుల నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనుపరచువలనని ఉన్న నేమి. దీనికి నెక్స్ట్ సెషన్లో మనం తెలుసుకుందాం. ఓకే, ఏం కావాలి? ఓపిక కావాలా, సహనం కావాలా? అవన్నీ ఉంటే అన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. కనుక మీరు ఆలోచించడానికి మీకు సమయాన్ని ఇస్తున్నాను. ఫస్ట్ది ఒకటి వేసాను. ఏంటది? ఫస్ట్ ప్రశ్న ఏంటి? కాదు, లెసన్ స్టార్ట్ చేయకముందు ఒక ప్రశ్న వేసాను. సద్దుకయ్యులు యేసుక్రీస్తు శిలువ మరణంలో ఉన్నారా? వేసాను కదా. ఇప్పుడు లాస్ట్ ఇది. ఈ 2 ప్రశ్నలకి సమాధానాన్ని వెతికి నెక్స్ట్ సెషన్లో మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే.